హలో అందరికీ. ఈ వీడియో ఏంటంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా. మా పిల్లల్ని విలేజ్కి డ్రాప్ చేయడానికి కోసం అయితే మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ చెప్పాలంటే సిటీ నుంచి మా విలేజ్ 3 అవర్స్ పడుతుంది. బట్ నేను కొంచెం చాలా తక్కువగా షూట్ చేసి ఒక చిన్న మినీ వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్. సో నేను అంత పర్ఫెక్ట్ కాదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను. సో వీడియో కూడా అంత క్లారిటీగా ఎడిట్స్ అంతా ఇప్పుడే నేను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. సిటీలో ఉండే వాళ్ళకి విలేజ్కి వెళ్ళడం అనేది ఒక ఎమోషన్. అది సిటీలో ఉండే వాళ్ళకి జాబ్స్ చేస్తూ 24 అవర్స్ జాబ్ చేస్తూ ఉండే ఎప్పుడో ఒకసారి టైం దొరికితే విలేజ్కి వెళ్ళి స్పెండ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ ఎమోషన్ ఏంటి అని చెప్పేసి. మా పిల్లలైతే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినా ఎప్పుడు టైం దొరికినా కూడా ఫస్ట్ వాళ్ళు విలేజ్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. మేము అంతే, టైం ఎప్పుడైనా దొరికినా కూడా మా విలేజ్కి వెళ్ళి స్పెండ్ చేయడానికి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు సిటీలో ఉండే పిల్లలకి విలేజ్ అంటే ఏంటో తెలియదు. సో మనమైనా రెగ్యులర్గా కాకున్నా కూడా హాలిడేస్ టైంలో కానీ మనకు టైం దొరికినప్పుడు కానీ విలేజెస్ ఇలా ఉండేవి. సో మన గ్రాండ్ ఫాదర్స్ కానీ మన ఫాదర్స్ కానీ వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మనం చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి కూడా విలేజెస్ అంటే ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది. చెప్పాలంటే సిటీ అంటే పొల్యూషన్కి దగ్గరగా ఉంటాం, విలేజ్ అంటే నేచర్కి దగ్గరగా ఉంటాం. విలేజ్లో ఏదైనా మనం డైరెక్ట్ నేచర్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. అది ఏదైనా ఫుడ్ అయినా, వాటర్ అయినా, ఎయిర్ అయినా ఏదైనా మనం డైరెక్ట్ నుంచి తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఏంటంటే మా విలేజ్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి చిన్న మినీ బ్లాగ్ చేశాను. మా విలేజ్ పేరు వచ్చేసి వెంపటి. మీకు దగ్గరలో ఎవరైనా మా విలేజ్ నేమ్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా చూడాల్సిన ప్లేసెస్ మా విలేజ్లో చాలా ఉన్నాయి. అవి ఇంకా ముందు వీడియోలో తీయడానికి మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. విలేజ్లో మనం వస్తున్నామంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ విలేజ్లో మనల్ని ఫస్ట్ నుంచి పలకరిస్తూ ఉంటారు. అదే విలేజ్ అంటే, అదే విలేజ్ ఎమోషన్స్ అంటే. జాబ్ పర్పస్గా కానీ స్టడీ పర్పస్గా కానీ సిటీలో ఉంటున్నాము, ఇంకా అది తప్పదు. కానీ మనకు టైం దొరికినప్పుడైనా కూడా విలేజ్కి వెళ్ళి విలేజ్లో అసలు ఏంటి అనేది పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తే సో వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఫ్యూచర్లో వాళ్ళు కూడా విలేజెస్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా పిల్లలకి అర్థమైపోతుంది. నేచరే కాదు, రిలేషన్స్ అయినా కూడా మన ఫ్యామిలీలో ఎవరితో ఎలా ఉండాలని చెప్పేసి చిన్న అకేషన్స్ వచ్చినా కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తే సో వీళ్ళు మన రిలేటివ్స్, వీళ్ళు మన విలేజ్ పీపుల్స్ అని వాళ్ళకి తెలుస్తుంది. సిటీలో అక్కడే ఉంటే వాళ్ళకి ఎవరు ఏంటి అన్నది కూడా తెలియదు. సో టైం దొరికినప్పుడు కూడా మనం కూడా పిల్లలకి ఇలా తీసుకొచ్చి విలేజ్ అంటే ఏంటి, విలేజ్లో రిలేషన్స్, విలేజ్ యొక్క నేచర్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల తెలుస్తుంది. మా విలేజ్ అంటే ఫేమస్ కళ్ళు. సో మేము రావడానికి ముందే మా మామయ్య కళ్ళు అరేంజ్ చేసి పెట్టాడు. మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేసేసాడు ఇంకా తాగడం. మేము ఎప్పుడైనా వచ్చామంటే అందరం కలిసి భోజనం చేస్తాము. సో అందరం కలిసి భోజనం చేయడం అంటే అది ఏదైనా కానీ మనకు మంచి ఫుడ్ ఉండాలని లేదు. ఏది తిన్నా మనం మన వాళ్ళతో సాటిస్ఫాక్షన్ తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు, ఇంకా చెప్పలేము. సో అది మన పిల్లలకి నేర్పించాలి. ఏదో సిటీలో ఉంటూ జంక్ ఫుడ్స్ తింటూ మన సర్కిల్లో మనం ఉండడం కాదు. సో వాళ్ళకి నేర్పించాలి మన రిలేటివ్స్, మన పెద్దవాళ్ళ గురించి. సో వాళ్ళకి నానమ్మకు తాతయ్యతో స్పెండ్ చేయడం ఎలా అని చెప్పేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళ పిల్లలకైనా నేర్పిస్తారు. మనం ఏం నేర్చుకున్నామో కొంచెమైనా వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేయాలి. సో జస్ట్ ఇది మా ఫ్యామిలీ. ఇంకా నేను ముందు వీడియోలలో ఇంకా మా విలేజ్ గురించి, మా ఫ్యామిలీస్ గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ చిన్న మినీ వ్లాగ్ను చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.